హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డబ్ల్యూ కాయిన్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో వ్యాలెట్ కనెక్షన్ గురించి ఫైనల్ రిమైండర్ అనేది వచ్చిందండి. సో ఇప్పటివరకు ఎవరైతే డబ్ల్యూ కాయిన్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళ వ్యాలెట్ అనే దాన్ని టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్కేపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో కనెక్ట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా తొందరలో ఒక టైం లిమిట్ ఉందండి. ఆ టైం లిమిట్లో మీరు కనెక్ట్ అనేది చేయాలి. ఒకవేళ ఎవరన్నా కనెక్ట్ చేయకపోతే వాళ్ళకి విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట. సో దాని గురించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీలో ఎవరైనా కానీ డబ్ల్యూ కాయిన్ మైనింగ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా రిఫర్ చేసి ఉంటే వాళ్ళకు ఈ వీడియో అనేదాన్ని మీరు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. అప్పుడే వాళ్ళకు మైనింగ్ అనేదాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ రావాలంటే కావాల్సిన డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డబ్ల్యూ కాయిన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేశానండి. దీనికంటే ముందు నేను డబ్ల్యూ కాయిన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు అక్టోబర్ 8వ తేదీ జస్ట్ ఒక 3 గంటల క్రితము ఒక రిమైండర్ అయితే వచ్చింది కమ్యూనిటీలో, డబ్ల్యూ కాయిన్ కమ్యూనిటీలో. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మీలో ఎవరైనా డబ్ల్యూ కాయిన్లో మైనింగ్ అనేది చేస్తూ ఉంటే మీ టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేయడం మర్చిపోవద్దు అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఎవరైతే ఈ టాన్ వ్యాలెట్కి కనెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెరిఫైడ్ వ్యాలెట్ లేకపోతే కనెక్టెడ్ వెరిఫైడ్ వ్యాలెట్ అనేది అయినట్టు వీళ్ళు చెప్తున్నారనమాట. సో అటువంటి వాళ్ళకి మాత్రమే ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఎవరైతే మీ వ్యాలెట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని టాన్ వ్యాలెట్, టాన్ కీపర్ వ్యాలెట్ ఈ రెండిట్లో దేనికో దానికి కనెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెరిఫైడ్ క్యాండిడేట్స్ అయినట్టు. సో వాళ్ళకు మాత్రం ఎయిర్ డ్రాప్ వస్తుంది అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. దాంతోపాటు ఈ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో అది కనెక్ట్ చేయడం అనేది ఒక కీ ఫ్యాక్టర్. అంటే స్నాప్షాట్ అనేది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మీరు కనెక్ట్ అనేది చేసి ఉండాలి. స్నాప్షాట్ తీసుకునేలోపు మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని టెలిగ్రామ్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసి ఉండాలి. ఒకవేళ చేయకపోతే మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ లేదు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సో దీని కింద కనెక్ట్ టాన్ వ్యాలెట్ నవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మన డబ్ల్యూ కాయిన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. సో మీరు అక్కడికి వెళ్ళేసి అక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు డబ్ల్యూ కాయిన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు కార్నర్లో చూడండి, అక్కడ ఒక వ్యాలెట్ సింబల్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ నేను ఒకసారి దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి కింద కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు 2 ఆప్షన్స్ వస్తాయండి. ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి వచ్చింది, తర్వాత టాన్ కేపర్ అనేసి ఇలా వచ్చిందనమాట. సో మీ దగ్గర టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంటే టెలిగ్రామ్ వ్యాలెట్, లేదు టాన్ కేపర్ కనెక్ట్ చేయాలనుకున్న వాళ్ళు టాన్ కేపర్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు టాన్ స్పేస్ బీటా ఏదైతే ఉందో టెలిగ్రామ్ వ్యాలెట్కి సంబంధించింది అది ఓపెన్ అయిందనమాట. ఈ కింద కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత డబ్ల్యూ కాయిన్ నౌ కనెక్టెడ్ టు టాన్ స్పేస్ బీటా అనేసి క్లియర్గా పడింది అనమాట. పడిన తర్వాత ఇంకా ఇక్కడ మీకు డబ్ల్యూ కాయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఎంత అయితే ఉందో అది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. దాని తర్వాత WAI అనేటటువంటి టోకెన్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఈ అడ్రస్ ఏదైతే ఉందో అకౌంట్ వెరిఫైడ్ అనేసి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది చూడండి. అకౌంట్ వెరిఫైడ్ అంటే మీకు కేవైసీ అయినట్టు అనమాట. సో ఇలా ఎవరికైతే గ్రీన్ టిక్ పడేసి అకౌంట్ వెరిఫైడ్ అని పడుతుందో వాళ్ళు మీ వ్యాలెట్ అనే దాన్ని వెరిఫికేషన్ చేసినట్టు అనమాట. సో ఇది వ్యాలెట్ కనెక్షన్ చేసుకొని మీ అకౌంట్ని వెరిఫై చేసుకునే విధానము. దాంతోపాటు ఇంకా విత్డ్రాల్కి సంబంధించి
ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి, ఎయిర్ డ్రాప్ క్రైటీరియా ఎక్కువ రావడానికి ఇదివరకు నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కానీ ఈ వీడియోలో కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ WAI అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద కూడా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఇక్కడ WAI టోకెన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో క్లెయిమ్ చేసుకుంటే మళ్ళీ మైనింగ్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ మీకు మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు WAI బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు WAI బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఎర్న్ చేయాలంటే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. పెరిగి మీకు WAI టోకెన్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం అవుతుంది. కాకపోతే ఇప్పుడు మైనింగ్ అనేది ఎండింగ్ దశలో ఉంది కాబట్టి నేను ఈ ఏదైతే ఉందో లెవెల్స్ అనే వాటిని ఇంక్రీజ్ చేయలేదన్నమాట, అలానే వదిలేసాను. సో బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి. సో WAI మైనింగ్ చేసే విధానం ఇది. ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా మీరు అది క్లిక్ చేసి క్లెయిమింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీరు మైనింగ్ బూస్టర్ ఆప్షన్ ఉంది చూడండి మెయిన్ పేజ్లో. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాటరీ అనేసి ఉంది చూడండి, ఫుల్ బ్యాటరీ లక్కీ డైస్ అనేసి. సో ఇవి రెండు కూడా మీకు పర్ డేకి 3 అటెంప్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ 3 అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ 10 రోజులు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఒకవేళ మీరు అది 10 రోజులు అట్లీస్ట్ మైనింగ్ చేసిన అన్ని రోజులలో 10 రోజులు మీరు ఈ 3 అటెంప్ట్స్ని మీరు యూజ్ చేయకపోతే మీకు ఎయిర్ డ్రాప్ అనేది తక్కువ వస్తుందండి. సో ఎక్కువ ఎయిర్ డ్రాప్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ ఫుల్ బ్యాటరీ లక్కీ డైస్ అనే ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో 3 ఆప్షన్స్ రోజుకు వస్తాయి. అవి అట్లీస్ట్ 10 డేస్ ఖచ్చితంగా మీరు ఫుల్గా యూజ్ చేసి ఉండాలన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ స్టేకింగ్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ స్టేకింగ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టేకింగ్ సంబంధించి 2 వచ్చాయండి, యాక్టివ్ అనేసి కంప్లీటెడ్ అనేసి. సో కంప్లీటెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఇప్పటివరకు నేను ఎన్ని స్టేకింగ్ చేశాను అనేది కూడా ఇక్కడ పైకి కింది కంటే చూపిస్తుంది. సో నేను ఇప్పటివరకు కేవలం 1, 2, 3 సార్లు మాత్రమే స్టేకింగ్ అనేది చేశాను అనమాట. కానీ విత్డ్రాల్కి నాకు ఎలిజిబిలిటీ రావాలంటే స్టేకింగ్ అనేది మినిమం 10 సార్లు చేసి ఉండాలి. సో 10 సార్లు మనం స్టేకింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. సో ఈ కంప్లీటెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా పైకి కింది కంటే ఎవరికైతే మూవ్ అవుతుందో వాళ్ళు టోటల్ స్టేకింగ్లు ఎన్ని చేశారో కౌంట్ చేసుకోండి. ఒకవేళ మీకు 10 కంటే తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ యాక్టివ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసి స్టేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 3 డేస్ సెలెక్ట్ చేస్తున్నా, కంటిన్యూ కొడుతున్నానండి. దాని తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ 50% లేకపోతే ఒక 25% సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసి స్టేక్ కొట్టాను, అంటే ఒకటి రెడీ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి స్టేక్ మీద క్లిక్ చేసి స్టేక్ కొట్టి 3 డేస్ కొట్టేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు 50% కొడుతున్నా, కంటిన్యూ కొట్టాను, మళ్ళీ స్టేక్ కొట్టానండి. తర్వాత ఈ లాస్ట్ ఆప్షన్ కూడా ఉంది చూడండి, లాస్ట్ బాక్స్, ఈ బాక్స్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ స్టేక్ కొడుతున్నా, 3 డేస్ కంటిన్యూ కొడుతున్నా, ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను, మళ్ళీ స్టేక్ కొట్టాను. అంటే ఇక్కడ నాకు మళ్ళీ ఇంకొక 3 స్టేకింగ్ ఆప్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ కంప్లీటెడ్లో ఆల్రెడీ 3 ఉన్నాయండి, ఇప్పుడు ఒక 3 అంటే 2 కలిపి 6 అయినాయి. సో ఈ 3 కూడా ఈ 3 అయితే ఉన్నాయి ఇప్పుడు స్టేకింగ్ పెట్టినాయి 3 డేస్ తర్వాత నాకు రిలీజ్ అవుతాయి అనమాట. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ రోజు నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకొక 3 ఈ విధంగా స్టేకింగ్ అనేది పెడతాను అనమాట. అంటే టోటల్గా నేను అప్పటికి అంటే 3 డేస్ తర్వాత మళ్ళీ నేను స్టేకింగ్ పెడితే 9 టైమ్స్ అయినట్టు. దాని తర్వాత నెక్స్ట్ 3 డేస్ తర్వాత మళ్ళీ క్లెయిమ్ చేసి ఫైనల్గా ఇంకోసారి కావాలంటే ఈ 10 ఏదైతే ఉందో ఇంకొకసారి నేను స్టేకింగ్ అనేది పెడతాను అనమాట. సో అంటే అట్లీస్ట్ మనకు ఈ మైనింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో స్టేకింగ్ సెషన్స్ 10 టైమ్స్ కంప్లీట్ అయి ఉండాలి. అది ఎప్పుడులోపు అంటే ఈ నెల 24వ తేదీ, 24 అనుకుంటున్నానండి. సో 27 అయి ఉండొచ్చు, మేబీ మీరు ఈ స్టేకింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 24వ తేదీ కల్లా కంప్లీట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో 24వ తేదీ లోపు మీరు మినిమం 10 టైమ్స్ అనేది స్టేకింగ్ అనేది చేసి ఉండాలి. సో ఇదేనండి విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ మెయిన్ థింగ్. ఒకటి వ్యాలెట్ కనెక్ట్ చేసి ఉండడము, తర్వాత ఈ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో బూస్టర్స్ని
అట్లీస్ట్ 10 డేస్ అన్నా మీరు ఖచ్చితంగా అన్నీ యూజ్ చేసి ఉండడము. తర్వాత స్టేకింగ్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా అట్లీస్ట్ 10 టైమ్స్ ఖచ్చితంగా స్టేకింగ్ అనేది పెట్టుండడం అనమాట. సో ఇది మీరు చేస్తే మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు డబ్ల్యూ కాయిన్ అనేది చాలా రోజుల నుంచి మనకు మైనింగ్ అనేది నడుస్తుంది. దరిదాపు 4-5 మంత్స్ నుంచి యూజర్ బేస్ కూడా ఎక్కువే ఉందన్నమాట. సో మంచి మైనింగ్ ప్రాజెక్ట్గా అయితే నడుస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పటివరకు వీళ్ళు ఎక్కడ కూడా గ్యాస్ ఫీజులు పే చేయమనేసి, టాన్ కాయిన్ కావాలనేసి, ట్రాన్సాక్షన్స్ ఇలా ఎక్కడ వేరే బాట్స్లో అడిగినట్టు ఎక్కడ కూడా వీళ్ళు మన దగ్గర నుంచి టాన్ ట్రాన్సాక్షన్ లెక్కన టాన్ కాయిన్ తీసుకోవాలని అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందరికైతే ఈ డబ్ల్యూ కాయిన్ మైనింగ్ ఏదైతే ఉందో దీని మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఎవరైనా మైనింగ్ అనేది చేస్తూ ఉంటే ఈ 10-15 రోజులు అయితే ఉన్నాయో చివరి 15-20 రోజులు మీరు మిస్ చేయకుండా టైం టు టైం మైనింగ్ అనేది ప్రతిరోజు ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానో యాక్టివిటీస్, ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన యాక్టివిటీస్ లాస్ట్ 10-15 రోజులు ఖచ్చితంగా చేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.